రాగద్వేష వియుక్తైస్తు విషయాయింద్రియైర్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. శ్లోకభావము. అర్జున, రాగద్వేషాల నుండి విడివడి స్వాధీనములో ఉన్న ఇంద్రియాలతో స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతను పొందుతాడు అని వివరించడమైనది. రాగద్వేష వియుక్తైస్తు విషయాయింద్రియైర్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇక్కడ శ్లోకమును విశదముగా గమనించిన మనస్సు, ఇంద్రియాలు ఆరాటపడనప్పుడు విషయ వస్తువులు మనకు ఎలాంటి ప్రమాదము కలిగించలేవు. రబ్బరు తొడుగులు ధరిస్తే కరెంటు తీగల్ని ముట్టుకున్న ప్రమాదము ఉండదు. ప్రపంచ పంచభూతాలతో తయారైనది. ఎక్కడికి పడిపోయిన విషయ వస్తువులు ఉండనే ఉంటాయి. అవి లోని చోటికి వెళ్ళడము సాధ్యము కాదు. వాటితో మిలిగే విధానాన్ని నేర్చుకోవాలి. శుభం. రాగద్వేష వియుక్తైస్తు విషయాయింద్రియైర్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. శ్లోకభావము. అర్జున, రాగద్వేషాల నుండి విడివడి స్వాధీనములో ఉన్న ఇంద్రియాలతో స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతను పొందుతాడు అని వివరించడమైనది. రాగద్వేష వియుక్తైస్తు విషయాయింద్రియైర్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇక్కడ శ్లోకమును విశదముగా గమనించిన మనస్సు, ఇంద్రియాలు ఆరాటపడనప్పుడు విషయ వస్తువులు మనకు ఎలాంటి ప్రమాదము కలిగించలేవు. రబ్బరు తొడుగులు ధరిస్తే
కరెంటు తీగల్ని ముట్టుకున్న ప్రమాదము ఉండదు. ప్రపంచ పంచభూతాలతో తయారైనది. ఎక్కడికి పారిపోయిన విషయ వస్తువులు ఉండనే ఉంటాయి. అవి లోని చోటికి వెళ్ళడము సాధ్యము కాదు. వాటితో మెలిగే విధానాన్ని నేర్చుకోవాలి. శుభం.